అందరికీ నమస్తే అండి. నిన్న తెలంగాణ రాష్ట్రంలో పాసమైలారంలో సిచాన్ అనే ఇండస్ట్రీలో జరిగినటువంటి రియాక్టర్ పేలుడు ఏదైతే ఉందో ఆ ప్రమాదంలో ఇప్పటికీ 45 మంది దాకా మృతి చెందారని చెప్తున్నారు. అలాగే క్షతగాత్రులు కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. కానీ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు గవర్నమెంట్లు ఏదో నష్టపరిహారం అనౌన్స్ చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మృతులకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం అందజేస్తామని చెప్పింది. అలాగే క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించింది. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఏదో ప్రమాదాలు జరుగుతాయి, సాధారణం జరిగినప్పుడు గవర్నమెంట్లో వచ్చేసి ఎక్స్‌గ్రేషియా ప్రకటించి వాళ్ళ చేతులు వాళ్ళు దులిపేసుకుంటారు. అలాగే కంపెనీలు కూడా వాళ్ళు చేయాల్సిన మేనేజ్మెంట్ వాళ్ళు చేసేసుకొని చేతులు దులిపేసుకుంటారు. ఇక్కడ నష్టపోయేది అందులో పనిచేసే కార్మికులు మాత్రమే. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది, మనందరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇండస్ట్రీల్లో పనిచేసే కార్మికులు ఎవరైనా కానివ్వండి, ఫస్ట్ వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలి. ఇక్కడ గవర్నమెంట్ది తప్పు ఎంత ఉందో, ఇండస్ట్రీలు వాళ్ళది తప్పు ఎంత ఉందో, కార్మికులది కూడా నేను అంతే తప్పు ఉందని చెప్తాను. ఎందుకంటే కంపెనీల్లో ఇలాంటి ఫార్మా కంపెనీలు కెమికల్స్తో కూడినటువంటి ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి చాలా అంటే చాలా ప్రమాదకరమైనటువంటివి. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి వాటిలో పనిచేసే కార్మికులు కూడా వాళ్ళ ప్రాణాలు వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇండస్ట్రీలు ఏం చేస్తాయంటే, వాళ్ళకి ఏముందండి, డబ్బులు వస్తే సరిపోతుంది, వాళ్ళకి ఇన్కమ్ చూసుకుంటారు, మనకి ఎంత లాభం వస్తుంది ఏంటని చూసుకుంటారు తప్ప కార్మికుల ప్రాణాలకి భరోసా ఇవ్వడం కానీ వాళ్ళకి సేఫ్టీ చూడడం కానీ కంపెనీలు ఇప్పుడైతే చేయడం లేదు. దీన్ని సీరియస్గా కూడా గవర్నమెంట్లు పట్టించుకోవడం లేదు. ఇలా ఇష్యూస్ జరిగినప్పుడు గవర్నమెంట్ ఏదో నష్టపరిహారాలు ప్రకటించేసి చేతులు దులిపేసుకుంటుంది. అలాగే కంపెనీలు కూడా అంతే, వాళ్ళకి పోయింది ఏముందండి, ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చేస్తారు, వాళ్ళు చేతులు దులిపేసుకుంటారు. ఇక్కడ పోయేది కార్మికులే. కార్మికుల ప్రాణాలతో పాటు వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడిపోతాయి. కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి కంపెనీల్లో కానివ్వండి, మరెక్కడో ఎందులోనైనా కానివ్వండి, ఇలాంటి ప్రమాదకరమనే కాదు, ఒక స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఎలాంటి కార్యాలయాల్లో కానీ ఎలాంటి పనులు చేసినా సరే, మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా సరే అక్కడ మీరు వాతావరణం తగినట్టు, మీ పనికి తగినట్టు అక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అనేది మీ వంతుగా మీరు పర్యవేక్షించుకోవాలి. ఖచ్చితంగా అక్కడ ఎలాంటి లోటుపోట్లైనా జరుగుతున్నాయి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఎలాంటి భయం లేకుండా వెళ్ళి యాజమాన్యాన్ని కంప్లైంట్ చేయాలి. ఆ ఇష్యూని రైజ్ చేసి దానికి తగిన జాగ్రత్తలు తీసుకుని దాన్ని సాల్వ్ చేసుకునే విధంగా మీరు ముందుకెళ్ళాలి. ఇది కార్మికులకు కూడా బాధ్యతేనండి. ఏదో మనం వెళ్తున్నాం వస్తున్నాము జీతాలు ఇస్తున్నారని మనం కూడా రిలాక్స్గా ఉండిపోవద్దు. మీరు కూడా ఎవరో రిలాక్స్గా ఉండొద్దండి. ఏ కంపెనీలో పనిచేస్తున్నా కానీ ఎక్కడ పనిచేస్తున్నా కానీ వాళ్ళ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. యాజమాన్యాలు ఒక అశ్రద్ధ చేస్తాయి ఖచ్చితంగా. వాళ్ళు సేఫ్టీ అంతగా చాలా కంపెనీలు పట్టించుకోవు. కాబట్టి అది ఆ ఇష్యూని మీరే మీ కళ్ళకు ఏదైనా కనిపిస్తే ఆ ఇష్యూ దాన్ని రైజ్ చేసి దాన్ని యాజమాన్యం దృష్టి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించుకొని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మీ వంతుగా మీరు మీ ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. ఎంతోమంది కుటుంబాలు రోడ్డుని పడకుండా చూసుకున్న వాళ్ళు కూడా అవుతారు. కాబట్టి ఈ సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయని ఆశిస్తూ సెలవు. మరొక వీడియోతో కలుద్దాం. నమస్తే.